మనిషి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్ నెంబర్ వన్. హాయ్ హలో వెల్కమ్ టు నెంబర్ వన్ న్యూస్. ఈరోజు మనం స్టూడెంట్స్ని కొన్ని ఫన్నీగా అడిగి తెలుసుకున్నాం. విజయవాడలో ఉంటున్నాం కాబట్టి విజయవాడలో అసలు ఏంటి ఫేమస్, ఏ ఫుడ్ బాగుంటుందో కొంతమంది స్టూడెంట్స్ని అడుగుదాం. వాళ్ళు ఎలాంటి ఫన్నీ రీజన్స్ చెప్తారో ఇప్పుడు చూద్దాం. విజయవాడలో ఫేమస్ ప్లేస్ ఇంద్రకీలాద్రి, అవునా? ఇంకా ప్రకాశం బ్యారేజ్, ఇంకా పునుగులు, వచ్చిందయ్యా వయ్యారి. ఫేమస్ ఫుడ్ పునుగులు, చిన్న పునుగులు, ఇడ్లీ, చిట్టి ఇడ్లీ. ఎక్కడ బాగుంటాయి? ఎన్టీఆర్ సర్కిల్, చిట్టి ఇడ్లీయా పునుగులా? చిట్టి ఇడ్లీ. అంతే, ఇంకేంటి? మీరు ఎక్కువగా హాలిడేస్ వస్తే ఏ ప్లేస్కి వెళ్తారు విజయవాడలో? వెళ్ళాం, ఇంట్లో మంచిగా పడుకుంటాం. అవునా, నిజమా? ఎందుకని అలా? ఎక్కడికి పోతాం, చదివి అలసిపోతాం. చదివి అలసిపోతాం. చదివి అంట. నిజమేనా? చదవని వాళ్ళకి తెలుసు, కాకపోతే చదివి అని మేము చెప్తాము. బాగా చదువుతారా? ఇప్పుడే సెమ్ రిజల్ట్స్ వచ్చాయి, అన్ని ఆల్ క్లియర్, ఆల్ క్లియర్ పాస్. మీరు విజయవాడలో ఫేమస్ ప్లేస్ ఏంటి? రాజీవ్ గాంధీ పార్క్. లెగిస్తే అక్కడ ఉంటారా? ఫేమస్ ఫుడ్ బిర్యానీ. ఎక్కడ బాగుండేది బిర్యానీ? బెన్ సర్కిల్, స్మాల్ జైల్ మండి, జిస్మాల్ ఎక్కడ? బెన్ సర్కిల్ దగ్గర, అది మండి, అక్కడ బాగుంటుంది. సబ్జెక్ట్స్ అన్నీ అయిపోయినాయా? కంగ్రాట్స్, థ్యాంక్ యూ. విజయవాడలో ఫేమస్ ప్లేస్ ఇంద్రకిల్ల. అవునా? ఎనీ టైమ్స్ వెళ్ళావు? ఒకసారి కూడా వెళ్ళలేదు. పొట్టోడికి దోలు తీరిపోయింది. ఫేమస్ అని చెప్పేస్తున్నావు. వాళ్ళు చెప్పారు కాబట్టి చెప్పారు. వీళ్ళు చెప్పారా లేదంటే అలా చెప్పమన్నారా? నాకు తెలియదని వాళ్ళు చెప్పారు అంతే. నేను ఇక్కడ కాదా? కాదు, నార్త్ ఇండియన్స్. అన్నయ్య కదా పర్వాలేదు అనుకుంటా ఉంటే బాగా ఓవర్ చేస్తున్నాడు. నువ్వు చాలా క్యూట్గా ఉన్నావు. థ్యాంక్ యూ. నాకు కూడా ఏమన్నా చెప్పాలి కదా. మీరు కూడా క్యూట్గా ఉన్నారు అక్క. సరే, ఇక్కడ ఫుడ్ తెలుసా నీకు? తెలుసు. ఏం తింటావు ఎక్కువ? ఫేమస్ ఫుడ్ ఏంటి? పులిహోర ఇష్టం నాకు. మీకు అక్కడ దొరకదా పులిహోర? దొరకదు. అసలు మన ఇండియన్ ఫుడ్ తింటారు ఇక్కడ, లేకపోతే చపాతీలు అలా తింటారా? చపాతీలు తింటారు, రోటీలు తింటారు. బాగా ఇప్పుడు తెచ్చిపెట్టిద్దా? బాగుంటాయి, వాళ్ళు రోటీలు సూపర్ ఉంటాయి. కర్రీస్ ఎలా ఉంటాయి అంటే? పొటాటో, పప్పు, పొటాటో అంతే. చిన్న పునుగులు తెలుసా? తెలుసు, తింటా. బాగుంటాయా? బాగుంటాయి, బాగా తింటా నేను. అక్కడ ఫేమస్ ఫుడ్ ఏంటి? మటన్. మటన్ ఇక్కడ కూడా దొరికిద్ది కదా. పూరి, చపాతీస్ అవే ఉంటాయి. గులాబ్ జామున్. ఎప్పుడైనా నాకు తీసుకొని వస్తావా? తీసుకొస్తా, నెంబర్ ఇవ్వండి, తీసుకొస్తా, కాల్ చేస్తా. కుంభమేళాకి వెళ్ళావా? వెళ్ళలేదు, మా అమ్మ వెళ్ళింది. దగ్గర అనుకుంటా కదా. దగ్గరే, అంటే 1 night జర్నీ. విజయవాడలో ఫేమస్ ప్లేస్ ఏంట్రా? నీది ఇక్కడ కాదా? అంతసేపు ఆలోచిస్తున్నావు. చాలా ఉన్నాయి, ఆలోచిస్తున్నా. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా. చాలా అంటే ఆలోచించవలసిన విషయమే చాలా అంటుంది కాబట్టి. అంటే విజయవాడలో ఈవినింగ్ అయితే అన్ని ప్లేసెస్ చాలా బాగుంటాయి. మెయిన్గా అయితే గాంధీ హిల్ విత్ లైటింగ్స్ చాలా బాగుంటుంది. ఇప్పుడు కొత్తగా పెట్టిన అంబేద్కర్ బాగుంటుంది. ఇంకా నేను ఎక్కువ ప్లేసెస్కి తిరగను, జస్ట్ బైక్ రైడ్ చేస్తా కాబట్టి బస్ స్టాండ్ దగ్గర ఒక బ్రిడ్జ్ ఉంటుంది చూడు, పెద్ద బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ బస్ స్టాండ్ దగ్గర అంటే కనకదుర్గమ్మ ఫ్లైఓవర్. కనకదుర్గమ్మ ఫ్లైఓవర్. ఆ ఫ్లైఓవర్ అయితే ఈవినింగ్ టైమ్స్ చాలా బాగుంటుంది. అంతే. ఫేవరెట్ ఫుడ్? నేను పెద్దగా ఫుడీ కాదు. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. డిజర్ట్స్ నేను ఎక్కువ తింటా, చీజ్ కేక్. విజయవాడలో ఫేమస్ ప్లేస్? విజయవాడలో ఫేమస్ ప్లేస్ యనమల శివాలయం. ఇప్పుడు శివరాత్రి కదా, బాగా చేస్తారు కదా? బాగా చేస్తారు. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి చూస్తున్నారు అక్కడ? అంటే లేదు, మా ఫ్రెండ్స్ చెప్తుంటే విన్నాను వెళ్ళాలని. వెళ్తారా? అయ్యారా?
వెళ్దామని అనుకుంటున్నాను. అంటే విజయవాడలో బాగా ఫేమస్ ఫుడ్స్ చాలా ఉంటాయి, మీకు ఇష్టమైంది ఏంటి? చిన్న పునుగులు అవునా, బాగా తింటారా? తింటాము. ఎక్కడ ఫేమస్ మీ ఏరియాలో? ఇక్కడ పీవీపీ బిహైడ్ ఉంది ఒకటి, జమ్మిచెట్టు రోడ్ అని, అక్కడ బాగుంటుంది. అవునా. ఇంకా మీకు ఏ ప్లేసెస్కి వెళ్తారు మీకు హాలిడేస్ వస్తాయి? పీవీపీకి, ఆవిడ పార్క్ అంటుంది. రాజీవ్ గాంధీ పార్క్కి. ఇంకా ఇంకా అంతే. విజయవాడలో ఫేమస్ ప్లేస్ బెన్ సర్కిల్. మెయిన్ సర్కిల్లో ఏమంటే ఇష్టం, ఏం ఫేమస్? ట్రెండ్ సెట్. ట్రైన్ సెట్టా? ట్రెండ్ సెట్ అంటేనే ఇష్టం. హాలిడేస్ దొరికినప్పుడల్లా వెళ్ళిపోతావా ట్రైన్ సెట్? వెళ్ళిపోతాం, బంక్ కొట్టి మరి వెళ్దాం. ఎన్నిసార్లు కొట్టు? ఎన్నిసార్లు వెళ్ళలేదు, అప్పుడప్పుడు ఒకసారి 2 సార్లు. ఫన్నీగా చేసింది ఒకటి గుర్తుండిపోద్ది కదా, బంక్ కొట్టింది, అలా ఏమైనా ఉందా? ప్రాక్టికల్స్ టైంలో వెళ్ళిపోయాం. ఏంట్రా? ఎగ్జామ్స్ అయ్యాక వెళ్ళాము, అంటే ఈవినింగ్. అవునా. సరే, ఫేమస్ ఫుడ్ విజయవాడలో ఫుడ్ ఏంటిది? ఏంట్రా విజయవాడలో ఫేమస్ రా మనకి? అంతలాగా ఏం అనిపించలేదు నాకు. మనకి వచ్చింది విజయవాడకి, ఈ మధ్య విజయవాడకి వచ్చింది. విజయవాడ కాదా, హైదరాబాద్. చిన్న పునుగులు ఫేమస్ కదా, పునుగులు ఎప్పుడైనా తిన్నావా? చాలా సార్లు తిన్నా. ఎక్కడ బాగుంటాయి నీకు నచ్చిన ఏరియాలో? 1 టౌన్, ఎక్కడ 1 టౌన్? చిట్టినగర్. విజయవాడలో ఫేమస్ ప్లేస్? మా కాలేజ్. కాలేజా, ఎందుకని అలా? మా కాలేజ్ ఫేమస్. కాలేజీలో ఫన్నీగా ఏమన్నా చేసావు ఎప్పుడైనా? కాలేజ్ బంక్ కొట్టడం అలా? బంక్ అయితే కొట్టలేదు, కానీ పేరెంట్స్కి చెప్పి వెళ్ళా. సరే, ఫేమస్ ఫుడ్? బిర్యానీ. విజయవాడలో బిర్యానీయా? ఎక్కడ? మండి, బెన్ సర్కిల్ దగ్గర. కిస్మత్తా. చిన్న పునుగులు అంత ఐడియా లేదు, తినలేదు. విజయవాడేనా? తినలేదు. విజయవాడలో ఇప్పటి వరకు పునుగులు తినలేదా? బయట ఫుడ్ అంతగా తినను. బయట ఫుడ్ అంటే బిర్యానీ తినొచ్చా? అందుకే ఇలా పుల్లలా ఉన్నారు. బిర్యానీ తింటే ఎవరైనా లావు అవుతారు, ఏమో చూడండి. నిజంగా తినలేదు? తినలేదు. విజయవాడలో ఫేమస్ అండి? దుర్గమ్మ టెంపుల్, ఇంకా పీవీపీ మాల్. ఇంకా హాలిడేస్ వస్తే అక్కడే ఉండేలాగా ఉన్నావుగా పీవీపీ మాల్. నేను వెళ్ళను అక్క, పీవీపీ మాల్ చెప్పావు కదా అక్క. మేము ఎక్కడ హాస్టల్? మొగలరాజపురం. సరే, ఫేవరెట్ ఫుడ్? ఫ్రూట్స్. విజయవాడలో ఉంటా ఫ్రూట్స్ అని చెప్తుంది. ఇంకా ఇంకేమంటా, అందరు తింటారు కదరా. చెప్తా. పూరి, పూరి, చపాతి, ఇడ్లీ, దోశ. చెప్పు, ఇంకా చెప్పు. అన్నీ తింటా పెడతా. చిన్న పునుగులు ఇష్టమే. థ్యాంక్ యూ. విజయవాడలో ఫేమస్ ఫుడ్? ఇంద్రకిలాద్రి. కంట్రీలో ఉన్నావు బేటా. ఫుడ్ రా. ఫుడ్డా? గుళ్ళో పెట్టే ప్రసాదం అని చెప్పు. పులిహోర. నిజంగా పులిహోర ఇష్టమా? ఇష్టమే అక్క. ప్లేస్? ఇంద్రకిలాద్రి టెంపుల్. ఎన్నిసార్లు వెళ్ళావు టెంపుల్కి? లేదక్క. నిజంగా? నిజంగా వెళ్ళలేదక్క, రేపు వెళ్తా. రేపు వెళ్తావా? ఇంకా పీవీపీ మాల్. హాలిడేస్ వస్తే ఎక్కువ ఎక్కడ ఉంటారు? హాస్టల్లో. బయటికి వెళ్ళరా? పంపిరా అక్క. ఎంజాయ్ చేయాలని లేదా మీకు? నా వాళ్ళు ఒప్పుకోరుగా. ఏంటి అవుటింగ్ అట్లాంటివి ఏమి ఉండవా? చుట్టుపక్కలే అక్క. చిన్నపిల్లలు. అవునా, నిజమా? ఫస్ట్ ఇయరా? అవునక్క. థ్యాంక్ యూ రా. విజయవాడలో ఫేమస్ ప్లేస్? ఫేమస్ ప్లేస్ గుణదల. గుణదల? అవునా. మేరీ మాధగుడి వెళ్ళావా? ఇల్లా. ఇంకా ఇంకా ఫేమస్ ప్లేస్ అంటే మొగలరాజపురం, మా హాస్టల్. మొగలరాజపురం మీ హాస్టల్? ఏంటి హాస్టల్ ఫేమస్సా? హాస్టల్ ఫేమస్. ఎందుకని అలా? ఫుడ్ బాగుండిద్ది, అందుకే ఫేమస్ అంటుంది. ఫుడ్ బాగోదు కాబట్టి ఫేమస్. విజయవాడలో ఫేమస్ ప్లేస్? పానీపూరి బండి. ఇంకా ప్రకాశం బ్యారేజ్. ఇంకా రాజీవ్ గాంధీ పార్క్. ఇంకా ఇంకేముంది, పీవీపీ.
అన్నీ నీకు తెలిసినవి ఉన్నాయి విజయవాడలో. ఎక్కువ వెళ్తావా? ఫేవరెట్ ఫుడ్ విజయవాడలో పానీపూరి. ఇంకా బిర్యానీ బాగా తింటావా? బాగా తింటా. ఫీల్ అవుతుందా? ఉదయం ఫీల్ అవుతావా? అలాంటివి ఉండవు కదా. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఏం తింటావు ఇష్టంగా? ఇంకా అంటే ఐస్ క్రీమ్స్, గులాబ్ జామ్. ఎక్కువ హాలిడేస్ వస్తే ఎక్కడ స్టే చేస్తారు? ఇష్టమైన ప్లేస్? అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. మన విజయవాడేనా? మా ఇంట్లోనే ఉంటా నేను. వచ్చిందండి వయ్యారి. బయటికి ఎక్కడికి వెళ్ళరా? మా ఇల్లే అన్ని. నీకు మా ఇల్లే. ఫేవరెట్ ప్లేస్? మా ఇల్లే. ఇందాకేమో కాలేజ్ అన్నా, ఇప్పుడేమో మా ఇల్లు అంటున్నావా? మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. ఫేవరెట్ ప్లేస్ విజయవాడలో? ఏం లేదు. ఎవరికన్నా చూపిండ్రా, అలా వదిలేయకండిరా. నిజంగా ఏం లేదు. ఫేవరెట్ ఫుడ్? పానీపూరి. ఇంకా ఇంకేం తినను. ఇంకేం తినవా? ఇష్టంగా ఏం తిన్నావు? ఏదో తినకుండానే ఇలా ఉన్నావు నువ్వు. ఏం తినను అక్క ఇంట్లో. బయటికి వెళ్ళావా నువ్వు? బయటికి తక్కువ పీవీపీ, ట్రైన్ సెట్ వెళ్ళను. దుర్గనా, నా పేరు గీత. ఇల్లు ఎందుకు? డీమార్ట్కి వెళ్ళి అంచక్క ఫోటోలు దిగి అన్నిటితో ఫోటోలు దిగి సైలెంట్గా అక్కడ పెట్టేసి వచ్చేస్తారు. ఎవరితో దిగుతావా? డీమార్ట్ వాడితో ఫోటో దిగుతావా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఎవరితో దిగుతావు అంట. ఏమో చూడు, పెద్ద క్వశ్చన్ వేసింది ఇక్కడ. డీమార్ట్కి వెళ్ళి ఫోటోలు, డీమార్ట్కి వెళ్ళి సైలెంట్గా చాక్లెట్లు తీసుకొని వచ్చారు. ఫోటోలు దిగేసి వచ్చేస్తారు, స్నాప్ పెట్టేస్తారు, అయిపోయింది. స్నాపుల కోసమే డీమార్ట్కి వెళ్తాం. డీమార్ట్స్, షాపింగ్ మాల్స్కి వెళ్ళి ఫోటో తీసేసి ఓన్లీ డీమార్ట్ అంటే ఇంటి దగ్గరే కాబట్టి వాకింగ్ ఎప్పుడు డీమార్టే. ఏమైనా కొంటారా? ఇంకొను అరే రీసెంట్గా ఒక అనౌన్స్మెంట్ పెట్టారు తెలుసా మీకు డీమార్ట్లో? తెలీదు. బైక్ పార్కింగ్ దగ్గర కాదురా, ఏం చెప్పారు? అది అక్కడే పెడతారు. అనుమతి లేకుండా తినొద్దు అని పెట్టారు తెలుసా? లేదు, అటుకులు కానీ ఏమైనా ఉంటాయి కదా, అవి తినొద్దు అని కూడా పెట్టారు రీసెంట్గా. విన్నా, తినేసి వచ్చేస్తా. నేను తినేసిన తర్వాత ఏంటా అని చూస్తే అప్పుడు విన్నా. మేమైతే చాక్లెట్ సీల్ కూడా తీసుకొని తినేసాం. అది కూడా లేదమ్మా. వాటర్ ఓపెన్ చేయటం అవి ఏమి కూడా లేవు. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. మా డీమార్ట్లో ఉంటాయి. లేదు, అన్ని డిమార్ట్లో పెట్టారు. సరే విను, ప్రతిసారి తినేసి వస్తాం మేము. ఎప్పుడు వెళ్ళావు చెప్పు? ఎప్పుడు వెళ్ళావు నువ్వు? మొన్నే వెళ్ళాం. నేను మొన్నే వెళ్ళా. ఫస్ట్ నేనే. నిజం రా? లేదు, నేను అప్పుడే చూసా. మాకు అక్కడ గొల్లపూడి. ఎక్కడైనా పెట్టారు, ఎక్కడైనా అనౌన్స్మెంట్ అయితే ఒకటే కదా. సరే ఒకసారి ఒక బ్యాగ్ పట్టుకొని వెళ్ళు బయట. వెళ్ళామా, తిన్నామా, చేతిలో నుంచి తర్వాత మనిషి మీద అరుస్తారు. థ్యాంక్స్ రా.